హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయింపుల గురించి మనం చూస్తూ ఉంటే ప్రభుత్వం చెప్పిన దానికి రియాలిటీలో ఉన్నదానికి అస్సలు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. అయితే మిగతా బడ్జెట్ విషయాలు, మిగతా కేటాయింపుల విషయం పక్కన పెడితే రాష్ట్రంలో విద్య పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. అంటే కొద్ది కాలంగా అనేక సమావేశాలలో రేవంత్ రెడ్డి గారు విద్యను తెలంగాణలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఏవేవో మాటలు చెప్పడం అనేది మనం సమావేశంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మాటలకి నిన్న పెట్టినటువంటి 2026-27 బడ్జెట్‌కి చూస్తే అసలు పొంతన లేనటువంటి బడ్జెట్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు లెక్కలతో చూద్దాం మిత్రుడా. నానా గారు ఇప్పుడు ఆళ్ళు కేటాయించిన బడ్జెట్‌తో మనం చూసినట్టయితే రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధుల వాటా పెరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఈ పెరిగింది ఎలా పెరిగిందనేది కూడా నేను మాట్లాడతాను. గత ఏడాదిలో 23,108 కోట్ల కేటాయిస్తే ఈసారి 26,674 కోట్లు పెంచారట. అంటే దాదాపుగా 3,566 కోట్లు పెంచినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇది పెంచినట్టు చెప్పుకుంటుంది. కానీ ఎంత పెంచిరనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇది ముఖ్యంగా 2024-25 బడ్జెట్ చూసినట్టయితే 24-25 బడ్జెట్‌కి, అప్పటి బడ్జెట్‌కి, ఇప్పటి బడ్జెట్‌కి తేడా కూడా ఉంది. అయితే ఒక చిన్న లెక్క చూద్దాం ఇక్కడ. ఇక్కడ పెంచిరంటుర్రు కదా! మరి బడ్జెట్‌ని ఎంత పెంచిర్రు? బడ్జెట్ ఎంత పెంచిర్రో క్లియర్‌గా మనం ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ అంటే టోటల్‌గా పెట్టినటువంటి బడ్జెట్ ఎంతంటే 3,05,000 కోట్లు సుమారుగా. ఎప్పుడు 25, 26 లెక్క. అదే 26, 27 లెక్కలకొచ్చేసరికి 3,24,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది. అంటే ఓవరాల్ బడ్జెట్ పెరిగింది. విద్యా బడ్జెట్ కేవలం విద్యా బడ్జెట్ పెరిగినట్టుగా ఫోకస్ చేసుకుంటున్నప్పటికీ వీళ్ళు ఓవరాల్ బడ్జెట్ అనేది పెంచడం జరిగింది ఓవరాల్‌గా. ఇకపోతే విద్యా బడ్జెట్ అండి గతంలో 23,108 కోట్లు పెట్టి ఇందాక చెప్పినాం. 26,672 కోట్లు ఇప్పుడు పెట్టారు. అంటే పెరుగుదల చూపిస్తున్నప్పటికీ ఇక లెక్క చూసినట్టయితే అప్పటి బడ్జెట్‌కి, ఇప్పటి బడ్జెట్‌కి పెరిగిందంతా షేరింగ్ అంటే 0.66% మాత్రమే. ఎంత తక్కువ బడ్జెట్. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు? ఇక్కడ ఉన్న కేటాయింపు చూడండి ఏం చెప్తున్నారు? దాదాపుగా 8% పెంచారు బడ్జెట్ అని చెప్తున్నారు. అంటే 8 గతంలో 7% ఇచ్చిర్రు. ఇప్పుడు 8% 1% మేము పెంచిన విద్యాశాఖకు అని చెప్పేసి బీరాలు పలుకుతున్నారు గానీ పెంచిందంతా 0.66% మాత్రమే ప్రభుత్వం విద్యపై కేటాయించింది. ఇక్కడ కూడా ముఖ్యంగా ఇచ్చిన బడ్జెట్‌లో, కేటాయించిన బడ్జెట్‌లో దాదాపుగా 75-80% వరకు మరి కేవలం జీతాలకే పోతుంది. జీతాలకే. ఇచ్చిన బడ్జెట్ అంతా మొత్తం ప్రభుత్వ స్కూళ్ళకో లేకపోతే యూనివర్సిటీలకో ఖర్చు పెట్టేలా లేదు ఇది. ఎక్కడ ఖర్చు పెట్టేలా ఉంది? మొత్తంగా కేవలం జీతాలకే మనకిక్కడ 85% ఖర్చు పెడుతున్నారు. మిగిలినంత వరకు 15%. ఈ 15% ఇప్పుడు ఎక్కడ కేటాయించాలా మరి? ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూడొచ్చు మిత్రులారా. ఇక్కడ మనం క్లియర్‌గా చూస్తే బడ్జెట్‌లో రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, స్కిల్డ్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ పెడుతున్నారు. ఇవన్నీ పెడుతున్నప్పుడు మరి బడ్జెట్ ఎంత ఉండాలి? దానికి సరిపడా బడ్జెట్ ఉందా అసలు? కేవలం ఉస్మానియా యూనివర్సిటీకే మనకు ఎంత కేటాయిస్తున్నారంటే కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొంత, ఆ తర్వాత ఉన్నటువంటి చిన్న మొత్తం చూస్తే దాదాపు 500 కోట్లు ఇంటిగ్రేటెడ్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన పాఠశాలకు పెట్టే బడ్జెట్ ఎంత అంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే. 1,000 కోట్లు. దాదాపుగా మనం గమనిస్తే మిత్రులారా, మనం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళ లెక్క ఒకసారి చూస్తే మొత్తం ప్రభుత్వ స్కూళ్ళు 41,000 స్కూళ్ళు ఉన్నాయి. ప్రాథమిక కావచ్చు, ఉన్నత కావచ్చు, మొత్తం స్కూల్స్ కలిపి. అంటే దాదాపు 30,000 నుండి ఉన్న స్కూళ్ళలో ఇచ్చిన బడ్జెట్ ఎంత? 1,000 కోట్లు. ఎవరి ముక్కులో పెడతానికి ఇవి?
ఎవరిని ముక్కులో వేయటానికి 1000 కోట్లు. దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందంటే ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. విద్యావేత్తలు నిన్న మొన్న వేసిన ఆకునూరి మురళీ కమిషన్ కూడా విద్యకు కనీసం 18% కేటాయించాలి బడ్జెట్లో అంటే వీళ్ళు కేవలం 8% పెట్టి మేమేదో విద్యకు పెద్దపీట వేస్తున్నాం అని బీరాలు కలుగుతుంటే మరి వీళ్ళని ఏమనాలి? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలమ్మా. అంటే ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళను దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చాలా వరకు అడ్మిషన్లు తగ్గుతున్నాయి, విద్యార్థి చేరికలు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి? అక్కడ కేటాయించాల్సిన బడ్జెట్ను కేటాయించట్లేవు. కనీస వసతులు లేవు, కనీసం టైలెట్స్ లేవు, వర్షం వస్తే కూలిపోయే బిల్డింగులు ఉన్నాయి. దాన్ని మరమ్మతులకు పెట్టాలి కదా బడ్జెట్. అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం మంచిదే. దానికి 500 కోట్లు కేటాయిస్తున్నప్పుడు కనీసం ఇక్కడ ఒక 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టాలి కదా. దాన్ని పెట్టాలంటే బడ్జెట్ స్థాయి పెంచాలి కదా, నిధులు పెంచాలి కదా. అంటే ప్రాథమిక స్థాయిలో పాఠశాల స్థాయిలో గవర్నమెంట్ యొక్క పాఠశాలకు వచ్చేది ఎవరు? కేవలం పేదవారు మాత్రమే. ఈ పేదవారు మాత్రమే వచ్చే పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం వల్ల గత కొంతకాలంగా ప్రైవేటు స్కూళ్ళ స్థాయి పెరిగింది. దాదాపు 60% ప్రైవేటు స్కూళ్ళు మన తెలంగాణలో పెరిగినాయట. ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు అంటే పేదవారు ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఆస్కారం చూపిస్తున్నారంటే ప్రభుత్వం కనీస అవసరాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క 1% బడ్జెట్ పెంచి ఏ విధంగా మాట్లాడుతుంది అనేది మనం ఆలోచించాలి మిత్రులారా. ఇక ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ కేటాయింపులో స్కిల్ యూనివర్సిటీకి 46 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడ సరిపోతాయి అంటే పేరుకు మాత్రమే. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క యంగ్ ఇండియాకి 5,000 కోట్లు, 5 ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు అన్నిటి కలిపి 5,000 కోట్లు. ఇన్ని కోట్లు పెట్టి ఒక 10-20 స్కూళ్ళ మీద, 500 స్కూళ్ళ మీద, 40 స్కూళ్ళ మీద పెట్టి బడ్జెట్ అదేదో ప్రభుత్వ పాఠశాలల మీద పెడితే, గ్రామాల్లో ఉండే ఉన్నత పాఠశాలల మీద పెడితే ప్రజలకు, పేద విద్యార్థులకు ఎంత దోహదపడుతుంది? దీన్ని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా పేద ప్రజల బ్రతుకులు మారాలి, పేద ప్రజలు చదువుకోవాలి, పేద ప్రజలు ఉన్నత స్థాయికి రావాలని నిజంగా ఆయన కనిపిస్తే, నోటి మాట కాదు కానీ ఆయనకు నిజంగా అనిపిస్తే బడ్జెట్లో విద్యాశాఖకు, విద్యకు బడ్జెట్ పెంచాలి. మినిమం 18% కాకపోయినా ఒక 15% విద్యలో బడ్జెట్ పెంచాలి. ఆ నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులలో మెజారిటీ % ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాలలకు కేటాయించినప్పుడు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధిని ప్రజలు నమ్మడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా దీని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రుడా. కాబట్టి ఈ విషయాన్ని అవగాహన చేసుకుని ప్రభుత్వానికి ప్రజలు తమ భావాలను తెలిపే విధంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల విద్య శ్రేయస్సు కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది మిత్రుడా. మరి ఈ అంశం పట్ల, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ పట్ల, విద్యాపీఠకు కేటాయించిన బడ్జెట్ పట్ల మీకున్న అభిప్రాయాన్ని మరి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీ సత్యస్వప్నం, సైనింగ్ ఆఫ్.